మీరు ఇది వినిపిస్తున్నప్పుడు మీ జీవితంలో ఒకే ఒక్క ప్రశ్న మళ్ళీ మళ్ళీ తిరుగుతుందా? నేను నిజంగా ఎలా ఉన్నాను? నాకు నేనే ఎందుకు అర్థం కావడం లేదు? ఈ ప్రశ్న మీ మనసులో కొట్టుకుంటే మీరు సాధారణ వ్యక్తి కారు. మీరు తులారాశి. మీరు బయటకు చాలా శాంతంగా కనిపిస్తారు. నవ్వుతారు. అందరితో కలిసిపోతారు. కాని లోపల మాత్రం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఇది సరైనదేనా అనే సందేహం. మీరు తీసుకున్న నిర్ణయాల కంటే మీరు వదిలేసిన నిర్ణయాలే ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తాయి. మీరు ఎవరో కాదు. మీరు అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నించే వ్యక్తి. అదే మీ గొప్పతనం. అదే మీ బలహీనత. మీరు తులారాశివాళ్లు ఎందుకు ఎక్కువగా ఒంటరిగా అనిపించుకుంటారో తెలుసా? ఎందుకంటే మీరు అందరి బాధలు వింటారు, కాని మీ బాధలు ఎవరికి చెప్పాలో మీకే తెలియదు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. మీరు కోపపడితే మాటలతో కాదు, మౌనంతో శిక్షిస్తారు. మీరు బాధపడితే ఏడవరు, నవ్వుతారు. అదే మీ అసలైన ప్రమాదం. మీ ఆలోచనలు చాలా లోతైనవి. ఒక చిన్న మాటను కూడా మీరు పదే పదే ఆలోచిస్తారు. అలా ఎందుకు అన్నాడు? అలా ఎందుకు జరిగింది? అని రాత్రంతా మీ మనసు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు మీది. మీరు ఎప్పుడూ సమతుల్యత కోరుకుంటారు. గొడవలు నచ్చవు. అరుపులు నచ్చవు. కాని అదే కారణంగా మీరు మీ మాటను మీరు చెప్పుకోలేకపోతారు. ఎదుటివాళ్లు బాధపడకూడదని. మీరు మీ హద్దులు దాటిపోతారు. మీరు తులారాశివాళ్లు ఒకసారి ఎవరికైనా దగ్గరవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాని ఒకసారి దగ్గరయ్యాక వాళ్లకోసం మీ ప్రపంచాన్నే తలకిందులు చేస్తారు. అదే సమయంలో ఎదుటివాళ్లు మిమ్మల్ని తేలికగా తీసుకుంటే మీరు లోపల లోపల చచ్చిపోతారు. మీ గుణగణాలు బయటికి చాలా మృదువుగా కనిపిస్తాయి. మాటలు తీయగా ఉంటాయి. ప్రవర్తన శాంతంగా ఉంటుంది. కాని మీ ఆత్మ చాలా బలమైనది. మీరు అన్యాయం జరిగితే వెంటనే ఎదురు చెప్పరు. కాని ఆ అన్యాయం మిమ్మల్ని లోపలనుంచి మార్చేస్తుంది. మీరు న్యాయం కోరుకుంటారు. మీరు తప్పు చేస్తే కూడా ఇది ఎందుకు చేశాను అని మీరే మిమ్మల్ని శిక్షించుకుంటారు. అదే మీ ప్రత్యేకత. అదే మీ శాపం. మీరు ఎక్కువగా ప్రేమలో గాయపడతారు. ఎందుకంటే మీరు ఎదుటివాళ్లను మీలా భావిస్తారు. మీరు నిజాయితీగా ఉన్నట్లే వాళ్లు ఉంటారని నమ్ముతారు. కాని ప్రపంచం అలా ఉండదు. అది తెలుసుకున్న రోజు మీరు లోపలనుంచి మౌనంగా మారిపోతారు. మీరు ఎవరికైనా దూరమైతే అరవరు, గొడవపడరు. నెమ్మదిగా మాయమవుతారు. అదే మీ చివరి హెచ్చరిక. ఆ దశకు మీరు వచ్చారంటే మీరు చాలా తట్టుకున్నారు అన్నమాట. మీరు తులారాశివాళ్లు కళాత్మకులు. అందం, సంగీతం, మాటలలో మాయ ఇవన్నీ మీలో సహజంగా ఉంటాయి. కాని మీ ప్రతిభను మీరు తక్కువగా అంచనా వేస్తారు. ఇది పెద్ద విషయం కాదు అని మీరే మీను తగ్గించుకుంటారు. మీ ఆలోచనలు రెండు వైపులా వెళ్తాయి. ఒకవైపు ఇది సరైందని అనిపిస్తుంది. మరోవైపు అది తప్పేమో అనిపిస్తుంది. ఈ రెండు మధ్యలోనే మీ జీవితం నడుస్తుంది. అందుకే మీరు ఎక్కువగా ఆలస్యం చేస్తారు. కాని ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరగరు. మీరు కోరుకునేది డబ్బు కాదు, పేరు కాదు. మీరు కోరుకునేది మనశ్శాంతి. ఎవరో ఒకరు మీ మాట వినాలి. మీ భావాలను అర్థం చేసుకోవాలి. అంతే. మీ జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో మీరు ఒక్కసారిగా మారిపోతారు. అందరికీ నచ్చేలా ఉండడం మానేస్తారు. మీకు నచ్చిందే చేయాలని నిర్ణయిస్తారు. అదే మీ అసలైన పునర్జన్మ. మీరు తులా రాశి అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. మీ మౌనం మీ బలహీనత కాదు. మీ సున్నితత్వం మీ లోపం కాదు. మీ న్యాయం మీ భారంగా కాదు. మీరు ఆలస్యంగా వికసించే పువ్వు. కాని వికసించిన తర్వాత మీ సువాసన మరిచిపోలేనిది. ఇది వింటూ మీ మనసు ఒక్క క్షణం ఆగి ఉంటే ఇది నా గురించి మాట్లాడుతున్నట్టే ఉంది అని అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అది నాకు కాదు, మీ మనస్కు ఇచ్చే అంగీకారం. కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీలా అనుభూతి పొందుతున్నవాళ్లు ఇంకా ఎంతమందో మీరు చూడగలుగుతారు. ఇలాంటి నిజాలు, హెచ్చరికలు, ఆశలు మళ్ళీ మిస్ కావద్దంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే
తులారాశివాళ్ల జీవితంలో మార్పు ఒక్కసారిగా వస్తుంది. ఆ మార్పు ముందే తెలిసినవాళ్లే సిద్ధంగా ఉంటారు.